ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సాయినాథుని దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని, మీరు కోరిన కోరికలన్నిటిని కూడా బాబాగారు తీర్చేయాలని నేను ఆ బాబాని వేడుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఇవాళైతే మన బాబాగారు ఇచ్చే సందేశం ఏంటి అంటే, బిడ్డ ఆగు, ఒక్క నిమిషం ఆగి నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ శుభవార్తని విను. ఒక్క నిమిషం విని చూడు, నీ మనసు చాలా తేలిక పడుతుంది కాదనుకొని బాబాగారు ఇవ్వాలంటున్నారు. మరి సాయి సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో ఇప్పుడే మనం సాయి మాటల్లో విని తెలుసుకుందామండి. మరి ఇవాల్టి సాయి సందేశం మనం వినబోయే ముందు, బాబాగారి మాటల్లో పరమార్థం ఏంటో తెలుసుకోబోయే ముందు, ఇవాల్టి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయము, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. గురూజీ గారిని కాంట్రాక్ట్ చేసిన ఫోన్ నెంబరు 9665755717. గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. మేము చెప్పించుకొని మాకొక నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, చేతిలో డబ్బు నిలవకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కోర్టు సమస్యలు, మీ సమస్య ఏదైనా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారికి చెప్పారంటే ఉన్న చోటనే ఫోన్ ద్వారానే మీకు ఎంత పెద్ద సమస్య అయినా సరే 24 గంటల్లో మీకు ఒక మంచి పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇక ఇవాల్టి మన బాబాగారి సందేశం ఏంటి అంటే, బిడ్డ ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను. నువ్వు ఒక అద్భుతమైనటువంటి ఒక శుభవార్తను ఇప్పుడు వినబోతున్నావు. ఈ విశాల విశ్వం నీకోసం ఒక రహస్యాన్ని చెప్పబోతుంది తల్లి. నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మూసుకుపోయినటువంటి మార్గాలన్నిటినీ కూడా ఇప్పుడు తెరవబోతున్నాను. కష్టాలన్నీ కూడా కరిగిపోతున్నాయి. నీకు మంచి లాభాలను అందించబోతున్నాను. దానికి కారణం అనేది నీ ఓపిక, నువ్వు చూపించినటువంటి గొప్ప సహనమే తల్లి. మూసుకుపోయినటువంటి తలుపులను తెరవబోయే తాళం చెవులను నేను సృష్టించాను. నేను ఎప్పటికైనా సరే నీకు ఫలితాన్ని ఇస్తానని నువ్వు నమ్మావు కదా, దానికి ఇప్పుడు ఒక అద్భుతమైన ఫలితం అనేది నీకు అందించబోతున్నాను. అది నువ్వు తప్పకుండా అందుకోబోతున్నావు. ప్రతి ఒక్క మంచి పనికి సమయం అనేది ఉండాలి తల్లి. అది చెప్పాను కదా, ఆ సమయం అనేది ఇప్పుడు రాబోతుంది. నీ సమయం అంతా కూడా పూర్తిగా మార్చబోతున్నాను. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, నీలో ఉన్న భయాలను, సందేహాలను విడిచిపెట్టు. నీ చేతిని పట్టుకొని నిన్ను నడిపించటానికే నేను అన్ని వేళలా కూడా సిద్ధంగా ఉంటాను. ప్రతిసారి కూడా నువ్వు నా రాత ఇంతేనా అనుకుంటున్నప్పుడల్లా కూడా నీకు ఒక కొత్త మార్గం అనేది నేను తెరుస్తూనే ఉన్నాను. నువ్వు అడగకపోయినా కూడా నీ కష్టానికి తగినటువంటి మంచి ఫలితాన్ని నేను నీ వద్దకు తీసుకొని వచ్చాను. పాత జ్ఞాపకాలన్నిటినీ కూడా ఇప్పుడే మూటకట్టి పక్కన పెట్టు. నిన్ను నువ్వు బాధ పెట్టుకునేలా ఎప్పుడు కూడా చేసుకోవద్దు. ఇక నీ ముందు ఒక కొత్త ప్రపంచం అనేది ఉండబోతుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు ఇవన్నీ కూడా నిన్ను పలకరించబోతున్నాయి బిడ్డ. ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు. నీ గుండె వేగం అనేది కొట్టుకుంటున్నా, నీ కళ్ళు చెమ్మగిల్లినా కూడా నువ్వు నాతో కనెక్ట్ అయ్యావని అర్థం చేసుకో. మిమ్మల్ని ఆపుతున్న ప్రతి అడ్డంకిని కూడా నేను తొలగిస్తాను. మీరు పిలిచినప్పుడల్లా కూడా కాస్త ఆలస్యం అనేది జరగవచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు తల్లి. రాబోయే రోజుల్లో నీకు ఊహించినటువంటి మార్పులు అనేటివి కనిపిస్తాయి. విజయం నీకు చాలా దగ్గరలో ఉంటుంది. అది కేవలం నీ నమ్మకమనే అనిపిస్తుంది, కానీ ఒక్క అడుగు దూరంలో ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా కూడా భగవంతుడు నిన్ను గుర్తిస్తున్నాడని నువ్వు తప్పకుండా నమ్మాలి. నువ్వు అసంపూర్తిగా వదిలేసినటువంటి కలలు అన్నిటినీ కూడా ఇప్పుడు మరలా చిగురించేలా చేస్తాను. నువ్వు దేని గురించి కూడా ఇక ఫిర్యాదు చేయకుండా కష్టాలన్నిటిని కూడా దాటేశావు కాబట్టి నిన్ను ఆపే శక్తి ఇంకెవ్వరికీ లేదు తల్లి. రాబోయే రోజుల్లో నీకు తెలియనటువంటి ఒక శక్తి నీకు తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వు ఏదైనా సరే అనుకోగానే అది జరిగిపోవటం అనేది చూసి నువ్వే ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. నిన్ను ఇంతకాలం కించపరిచి చూసిన వాళ్ళు కూడా నీ ఎదుగుదలను చూసి నోరేళ్లు పెడతారు తల్లి. నిన్ను ఆపే శక్తి ఇంకెవరికీ లేదమ్మా. నీ కలను నిజం చేసుకొని ముందుకు సాగు. ధైర్యంగా నువ్వు చేయాలి అనుకుంటున్నది చేస్తూనే ఉండు. నీకు అందచేయాల్సిన ఫలితం అనేది నేను అందచేస్తాను. అన్నీ కూడా సవ్యంగా జరిపించే బాధ్యత నాది. ఈ సాయి తండ్రిని నమ్మావు కదా, నీకిక ఎలాంటి దిగులనేది వద్దు. ధైర్యంగా నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది చేస్తూనే ఉండు. అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి. నువ్వు ఆశ్చర్యపోయే విధంగా అన్నీ నీకు జరిపిస్తూ ఉంటాను.
ఈ బాబా నీ చెయ్యి పట్టుకున్నప్పుడు ఇక నీకు దిగులెందుకు చెప్పు బిడ్డ అంటూ ఇవాళ మన బాబా గారు ఒక చక్కని సందేశాన్ని మనకు అందించారండి. మరి బాబా గారు ఇచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని బాబా భక్తులందరికీ కూడా షేర్ చేయండి.